మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే పొద్దుటూరు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నిన్నటి దినం తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళే ఒక వర్గం నుంచి ఇంకొక వర్గానికి మారుతూ ఉండే క్రమంలో మన కడప జిల్లా కడప పార్లమెంటు అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి గారు నిన్న కొంత ప్రెస్ మీట్ పెట్టి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని, ప్రొద్దుటూరులో ఉండే లోకల్గా ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించిన శాసనసభ్యుల గారిని గురించి మాట్లాడడం జరిగింది. ఆయనకు కౌంటర్గా జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యతగా ఎంపీ గారు కనపరాడంలే అని చెప్పి చెప్తున్నాడు. చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ మాట. కనపరాడం లేదు అని అంటే ఈయన శ్రీనివాసులు రెడ్డి గారు ఎప్పుడూ కడప జిల్లాలో ఉండరు కాబట్టి ఆయన కనపరారు. ఆయన ఎప్పుడూ హెలికాప్టర్లలో హైదరాబాదు, ఢిల్లీ, బయట ప్రాంతాల్లో, నాన్ లోకల్గా బయట ప్రాంతాల్లో తిరుగుతుంటాడు కాబట్టి కడప జిల్లాలో స్థానికంగా ఈయన ఉంటే కనపడతాడు. ఈయన కనపరాకుండా ఎక్కడో హైదరాబాదు, ఢిల్లీ ఆయన వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఏమేం చేస్తుండేది అదంతా తెలుసు. వీళ్ళు ప్రజల్లో ఉండక 24 గంటలు ప్రజల్లో పనిచేసేటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కావాలంటే ఉదయం 4:30-5 గంటలకు చీకట్లోనే ప్రతిరోజు 4:30-5 గంటలకు పులివెందుల ఎంపీ సార్ ఇంటి దగ్గరికి పోతే, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారింటి దగ్గరికి పోతే ఆయన ఎట్లుంటాడు, ఎంతమంది, అప్పటికే సుమారు 1000-1200 మంది ప్రజలు ఉంటారు. ప్రజా దర్బార్ జరుగుతూ ఉంటారు తెల్లవారుజామున 5 గంటలకు. ఈ భారతదేశంలో ఈ ఎంపీ గారు ప్రజల సమస్యల మీద పరిష్కరించే ఆలోచన కలిగిన వ్యక్తిగా, నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఈ ఎంపీ గారు ఉన్నట్టు ఆల్మోస్ట్ భారతదేశంలో ఏ ఎంపీ గారు ఉండరని చెప్పి కడప జిల్లా ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా చెప్తా ఉంటారు. అదే మాదిరి మీరు తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేష్ నాయుడు గారిని ఎంపీగా చేసినారు. ఆయన రాజ్యసభకు, మా ఎంపీ గారు లోకసభకు. మరి మీ తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేసినటువంటి, మీరు ఎంపిక చేసినటువంటి ఎంపీ రమేష్ నాయుడు గారు ఒక్కరోజైనా నెలకు, 6 నెలలకు, సంవత్సరానికి, 2 ఏళ్లకు ఒక్కరోజైనా ఈ కడప జిల్లాలో పర్యటించి ఈయన తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీ గారు అని చెప్పి ఈ జిల్లా ప్రజలు ఒకరన్నా కనుక్కుంటారా? ఏదైనా ఒకటి మాట్లాడేటప్పటికీ అర్థం ఉండేటట్టు మాట్లాడాలా. ఇట్టటెన్ని తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు, తప్పుడు ఆరోపణలు ఈ ప్రజలు అమాయకులు అనుకుంటుంటారు. ఈ కడప జిల్లాలో ఉండే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంకణం కడతారు. ఇప్పుడు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ప్రజలు మళ్ళీ ఓటేసేదానికి నిర్ణయించుకుంటా ఉన్నారు. అదే మాదిరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్న సీతారామరెడ్డి గారు ఒక 40,000 ఓట్లలో 26, 27, 28, 29, 30, 31, 32 మా సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో ఉండే ఈశ్వరెడ్డి నగరు, పెన్నా నగర్లో అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతాయంటారు. ఏందన్నా నువ్వు ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఈ 40,000 మంది ఓట్లలో ఉండే ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఎవరు అరాచకం? ఏ ప్రభుత్వంలో అరాచకం? మీరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. 24 గంటలు మేము ప్రజల సమస్యల మీద, అభివృద్ధి మీదనే పనిచేస్తూ ఉండాం. నేను సోమవారపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్, మా భార్య రెండోసారి. నేను ఎంపీపీ, మున్సిపల్ వైస్ చైర్మన్ పక్కనే బంగారెడ్డి అన్న ఉన్నాడు. 26 నుంచి 32 వరకు కౌన్సిలర్లు అందరము 24 గంటలు మా కౌన్సిలర్ల ఇంటి దగ్గర కానీ, మా మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి అన్న ఇంటి దగ్గర కానీ, మా ఇంటి దగ్గర కానీ ఒక్కసారి మీకు సంబంధించిన కార్యకర్తలను పంపించండి మా ఇంటి దగ్గర. పొద్దున పూట 7:15కు మేము ప్రజలతో కూర్చొని మాట్లాడితే ఈరోజు కూడా నేను 11 గంటలకు టిఫిన్ చేసిన. ప్రతిరోజు ఒక 100, 150, 200 మంది ప్రజలకు మేము జవాబు చెప్పాల్సింది ఉంటుంది పొద్దున్న లేచినప్పటి నుంచి. మీ మాదిరి మైకుల ముందర కూర్చొని మాట్లాడేది, ప్రజలను తప్పుదోవ పట్టించేది, అబద్ధాలు చెప్పేది అది కాదు. అన్ని విధాల అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇచ్చా ఉంది. మా ప్రీతమ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మున్సిపాలిటీ పాలకవర్గం నుంచి కానీ, గ్రామీణ ప్రాంతాలలో మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, మండల పాలకవర్గం నుంచి కానీ మంచి అభివృద్ధి, ప్రభుత్వం నుంచి మంచి సంక్షేమము బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. 40,000 ఓట్లు అని చెప్తా ఉన్నాడు.
మీరు 40,000 ఓట్లలో అరాచకాలు సమస్యలు జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఒక్కరోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇన్నేళ్ల కాలంలో 5 సంవత్సరాలు నువ్వు ప్రతిపక్షంలో ఉండవు, ముందంటే మీరు ప్రభుత్వంలో ఉండారు, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మతానికి కులానికి ఒకరిని తీసుకుని అరాచకాలు చేపించినారు తెలుగుదేశం పార్టీ. ఈరోజు అట్లాంటి పరిస్థితులు లేవు. మరి ఈ 5 ఏళ్లలో ఎన్ని అరాచకాలు జరిగి ఎన్ని దౌర్జన్యాలు జరిగింటే నువ్వు ఎన్నిసార్లు ప్రజల పక్షాన ప్రెస్ మీట్ పెట్టినావు, ప్రజల పక్షాన పోరాడినావు, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినావు? ఏందన్నా మాట్లాడేది కొంచెమైనా సంస్కారవంతంగా ఉండాలా, పద్ధతిగా ఉండాలా, నిజాలు మాట్లాడాలా. ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు ప్రతి ఒక్కటి 24 గంటలు అబద్ధాలేనా? 40,000 ఓట్ల అరాచకాలు జరిగి దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే మీరు నిన్నింత పెద్ద మీటింగ్ పెట్టుకొని ఏర్పాటు చేసినారు. ఈ 40,000 మందిలో 40 మంది వచ్చినారన్న లోకల్ వాళ్ళు. ఈ 7 వార్డులు సోమవారపల్లె గ్రామ పంచాయతీ నుంచి 40 మంది వచ్చినారా స్వచ్ఛందంగా? అన్న చెప్తా ఉన్నాడు, మేము ఇప్పుడు ఆఫీస్ పెట్టినాం, ప్రజల కోసం మేము కరెక్ట్గా నిజాయితీగా పనిచేస్తాం, మా దౌర్జన్యాలు మా అరాచకాన్ని నిర్బంధిస్తామని చెప్పి. అంటే ఇన్ని రోజులు మీకు ప్రజలు గుర్తు రాలేదా? ఓట్లు 1 నెల 2 నెలలు ఉన్నాయని చెప్పి మీకు ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చినారు. ఏందన్నా మాట్లాడేది? కొంచెమైనా సీతారామరెడ్డి అన్న మీరు మంచి తెలుగుబరులు. అక్కడ ఉండే రాజకీయ నాయకుల కంటే నీ పక్కన కూర్చుండే రాజకీయ నాయకులు అందరికంటే కూడా మీరే సీనియర్ మోస్ట్ లీడర్లు, మళ్ళీ తెలివివంతులు కూడా, వాళ్ళందరికంటే తెలివివంతులు. మీరే పద్ధతి తప్పి మాట్లాడితే అది మన చేతలారా మన గౌరవాన్ని మన విలువను మనమే తగ్గించుకున్నట్టుంటుంది. మీరు చెప్పినట్టు ప్రజా దర్బార్ అని చెప్పి ఏదో బాక్సులు పెట్టి అవి అని చెప్తే ఆ కంప్లైంట్లలో ఎక్కువ వచ్చేది మీకు సంబంధించి మీయే ఎక్కువ ప్రజల నుంచి మాకు సమస్యలు ఉన్నాయి మీ వల్లనే అని చెప్పి ఆ బాక్స్లలో మీయే ఎక్కువ కంప్లైంట్లు పడతాయి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక కంప్లైంట్ కూడా రాదు. కాకపోతే యానన్న 1వ రో వచ్చే మీ 20 వచ్చినాయి అనుకో, మీ 20 దాచిపెట్టి మా 1వ రో ఏదైనా తెలియనోటోళ్ళు ఏదైనా చేర్చే దాన్ని ఏమన్నా చూపిస్తారేమో. ఏదైనా మాట్లాడేటప్పుడు మంచిగా ఆలోచన చేయాలా, మంచి ఆలోచనలతో ఉండాలా. అభివృద్ధికి సంబంధించి అట్లనే అన్నవాళ్ళు కడప తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి గారు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఒకసారి మాకు ఛాన్స్ ఇమ్మని అడుగుతామని చెప్పి చెప్తున్నాడు ప్రజలను. ఒకసారి ఛాన్స్ అని. ఇప్పటికి ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి? 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసినారు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడతారు. మేము అది చేయలే, ఇది చేయలే, ఇది చేయలే, ఇది చేయలే. మేము ఈ 14 ఏళ్లలో మా తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ఈ ప్రొద్దుటూరుకి ఫలాంది చేసినామని చెప్పి ఒక్కటైనా చెప్పగలుగుతారా? మీరు ఏమి చెప్పరు. మళ్ళీ అన్న సీతారామరెడ్డి అన్న కూడా అన్ని హామీల విషయం గురించి మాట్లాడినాడు. 2014లో మీ నాయకుడు మీ పార్టీ అధినేత 600 హామీలు ఇచ్చినాడు. ఒక్కటైనా సంపూర్ణంగా నెరవేర్చినాడా? మీకు ఇది గుర్తు రాలేదా? ఈ చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, చంద్రబాబు నాయుడు అంత మోసగాడు ఈ భారతదేశం కాదు, ప్రపంచంలో ఒకడన్నా ఉంటాడా? 14 నుంచి 19 సంవత్సరం ముఖ్యమంత్రిగా పనిచేసి 14 సంవత్సరంలో ముఖ్యమంత్రి కావడానికి 600 హామీలు ఇచ్చినాడు. ఒక్క హామీనా నెరవేర్చినాడా? పెన్షన్ల గురించి మాట్లాడినాడు అన్న సీతారామరెడ్డి అన్న. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సోమవారపల్లె గ్రామ పంచాయతీలో 19వ సంవత్సరానికి 1550 పెన్షన్స్ ఉంటే ఈరోజు 2550 పెన్షన్స్ వచ్చినాయి. అంటే 1947 నుంచి ఉండే పెన్షన్లు 1500, ఈ 5 ఏళ్లలో 2550, అంటే సుమారు 1000 పెన్షన్స్ 75-76 ఏళ్ల మీద 70% ఒక్క జగనన్న ప్రభుత్వంలోనే వచ్చినాయి. ఎక్కడ రికమెండేషన్లు లేకుండా, లంచాలు లేకుండా వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా 65 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు తగ్గించి ఇంత బ్రహ్మాండంగా ఇచ్చండి ఈ ప్రభుత్వాన్ని తప్పుపడితే ప్రజల దగ్గర మీరే చీప్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మాట్లాడేటప్పుడు ఏదైనా 5% 10% కల్పితం ఉండొచ్చేమో కానీ 5% వాస్తవం లేదాన్ని 100% కల్పితంగా చెప్పినంత మాత్రాన ప్రజలు అమాయకులు కాదు. గతంలో మాదిరి ప్రజలు బాగా తెలివివంతులు. ఓకే, థ్యాంక్ యూ.